రివెంజ్ తీర్చుకోబోతున్నా. ఇన్ని రోజులు నా మీద ప్రాంక్ వీడియోలు చేస్తావా నువ్వు? సో అందుకే నీ మీద జోలో చిప్స్ అటాక్ చేయబోతున్నా. రెడీగా ఉండు. ఈ జోలో చిప్స్ ని మిక్స్ చేస్తా. రాజుయే కాదు, రాజుతో పాటు వాళ్ళు ఎవ్వరు ఉంటే వాళ్ళు బలి అన్నమాట. పుష్పరాజ్ నీకు బింగో కావాలా, నీకు చిప్స్ కావాలా, నీకు లేసు కావాలా? నువ్వు ఎప్పుడు భయపడవా? భయపడలే. ఇప్పుడు అన్న నువ్వు భయపడవా? ఇప్పుడు భయపడ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? 5 ప్యాకెట్స్ అంటే అది మీరు 5 రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చి 5 ప్యాకెట్ 4 ప్యాకెట్ పెట్టుకొని చేసారు ఎవరన్నా? చిన్నపిల్లలకి పెట్టి 16 బొప్పాయి ఇస్తారు. అది ప్యాకెట్ వేసుకుంటే అయిపోతుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ ఏం సైలెంట్ ఉన్నారు? ఏదైనా వరల్డ్ కప్పా? లేస్ ప్యాకెట్ ఇది. ఇందులో ఏం పెట్టరాబ్బా? చిప్స్ అన్నా ఏమేమి రాజు గిట్ల నీళ్ళు వస్తున్నాయి, సొల్లు వస్తున్నాయి తెలుసుగా. ఎక్స్పైరీ డేట్ అయింది ఇంకొక తీసి. ఏమైంది? ఒరే ఇది చిప్స్ రా. నేను తిన్నా, మీకెందుకు అంత కారం? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏహే తాగు రాజు. ఏయ్ అరే ఏయ్ అరే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే జోలో చిప్ ఛాలెంజ్ అనమాట. అంటే జోలో చిప్స్ తీసుకెళ్ళి రాజుతో డైరెక్ట్గా తిను అంటే తినడు. అందుకని చెప్పేసి ఇవాళ అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ప్లాన్ చేసిన. సో అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేసి చూడాలి. ఇక మ్యాక్సిమం హిట్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే ఈసారి పక్కడబందీగా ప్లాన్ చేసిన. ఏంది అని అంటే ఈ జోలో చిప్స్ని కష్టపడి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఈ జోలో చిప్స్ని ఇట్లా డైరెక్ట్గా ఇవ్వకుండా నేను ఒక ఐడియా ఇష్టా. అదేంటి అంటే ఇట్లా చిప్స్ తీసుకున్నా కదా, ఇందులో ఈ జోలో చిప్స్ని మిక్స్ చేస్తా. రాజుయే కాదు, రాజుతో పాటు వాళ్ళు ఎవ్వరు ఉంటే వాళ్ళు బలి అన్నమాట. సురేషే కావచ్చు, సూర్యాడే కావచ్చు, లేకపోతే శ్రీకాంత్ అన్న. సో ఎవ్వరు ఉంటే వాళ్ళని బలి చేస్తా ఈరోజు రాజుతో పాటు. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయితే ఏందో చూడాలి. ఇప్పుడైతే నేను ఈ జోలో చిప్స్ని ఈ ప్యాకెట్లో మిక్స్ చేస్తాను, ఎందుకంటే ఈ చిప్స్లో ఈ చిప్స్ కలిపేస్తే వాళ్ళకు తెలిసిపోదు, అంటే చూస్తే వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ చిప్స్ని ఇలా చిప్స్లో మిక్స్ చేసినాక ఎలాగో తినేటప్పుడు మినిమం గుర్తుపడతారు. సో అందుకని చెప్పేసి కళ్ళు మూసుకొని తినాలని చెప్తా. సో అట్లా అయితే ఎవరు గుర్తుపట్టలేరు, ఈజీగా బుగ్గ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి ఇగో ఇప్పుడు ఓపెన్ చేసి ప్యాకెట్స్ కదా, ఇందులో అయితే ఆ చిప్స్ వేసేస్తా ఇట్లా. ఓకేనా? సో ఇందులో మిక్స్ చేసేస్తా. ఇందులో సో 2 అయితే ఓపెన్ చేసిన, ఇందులో అయితే మిక్స్ చేస్తా. ఇంకొకటి ఇందులో ఈ కలిపిన తర్వాత వాళ్ళకైతే ఇవి అయితే కనిపించను. తర్వాత మధ్యలో వాళ్ళ మాటలు మబ్బు పెట్టేసి ఇవి అందులో కలిపేస్తాను అన్నమాట. కళ్ళు మూసుకొని తింటారు కదా, సో అప్పుడు ఆ టైంలో అక్కడ ఏదైతే ప్యాకెట్స్ ఉంటాయో ఇంకా తీసుకొని వెళ్తాను కాబట్టి అందులో ఇవి మిక్స్ చేసేస్తా. సో ఫస్ట్ ఇవి తినిపిస్తా వాళ్ళతోని. వాళ్ళు తిన్నాక ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మీకు వీడియోలో చూపిస్తే వెళ్తా. వీడియో అయితే ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. సో రివెంజ్ తీర్చుకోబోతున్నా. ఇన్ని రోజులు నా మీద ప్రాంక్ వీడియోలు చేస్తావా నువ్వు? సో అందుకే నీ మీద జోలో చిప్స్ అటాక్ చేయబోతున్నా. రెడీగా ఉండు. చలో. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇది రాజు, ఇది శ్రీకాంత్ అన్న. వీళ్ళకి ఇప్పుడు నేను ఒక అద్దరిపోయే ఛాలెంజ్ చేయబోతున్నా. హలో బాబు, ఇప్పుడే పడుకోకు. ఏంది అప్పుడే పడుకుంటున్నావు? ఏంది కొత్తగా వ్యాపారం పెడుతున్నావు? నీకు బింగో కావాలా, నీకు చిప్స్ కావాలా, నీకు లేసు కావాలా? వ్యాపారం ఏం లేదు వీటితో. ఈరోజు మొత్తం బయట పెట్టాలా నా సింగర్ డాన్స్ చేసుకుంటూ వచ్చారా, పాట పాడుతూ వచ్చారా? జడ్జి నువ్వు. ఏంటి కథ, మ్యాటర్ ఏంటి? నువ్వు ఎప్పుడైనా భయపడ్డావు? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా? భయపడలే. ఇప్పుడు భయపడతావు?
అన్న నువ్వు భయపడ్డావా? ఎక్కడ భయపడలేదు. ఇప్పుడు భయపడ ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సరే మరి వెళ్ళొస్తా బాయ్. లేదు అయిపోలే. సో ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే నేను చిప్స్ ప్యాకెట్ బిజినెస్ పెట్టుకోబోతున్నా త్వరలో. అట్లా కాదు కానీ మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఛాలెంజ్ ఎస్ రెడీయా మీరు ఛాలెంజ్ కి? ఏంటది? నిజంగా దేనికి చీటింగ్ చేయొద్దు ఛాలెంజ్ లో. చీటింగ్ ఏంటి, ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజ్ ఏంది అని అంటే మీరు కళ్ళు మూసుకొని ఈ చిప్స్ ని కంప్లీట్ చేయాలి. 5 ప్యాకెట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకేనా? 5 అంటే packets. ఇవి చిన్నవి పెద్దవని కాదు. 5 ప్యాకెట్స్ అంటే అది మీరు 5 రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చి 5 రూపాయల ప్యాకెట్లు తీసుకొచ్చి 5 ప్యాకెట్లు ఉన్నాయండి. ఆ రాజు 10 రూపాయలకు ఒకటి బింగో, మరి 50 ఇది 5 రూపాయలు ఉన్నాయి. మరి నేనేం చేయాలి? 4 ఉన్నాయి. ఏమైనా ఉన్నాయి కదా. 4 4 ప్యాకెట్లు. అయితే మనం ఎప్పుడైనా సరే ఒకటే ప్యాకెట్ తింటాం కదా, చిప్స్ బింగో కానీ లేసి ఏదైనా సరే. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కళ్ళు మనం ఇట్లా చూసుకుంటూ తింటాం కదా బింగో, కళ్ళు ఓపెన్ గానీ కళ్ళు మూసుకోకుండా తినాం. కానీ ఈ ఛాలెంజ్ ఏంటంటే కళ్ళు మూసుకొని ఈ చిప్స్ ఎవరైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. కళ్ళు మూసుకుని నోట్లో పెట్టుకుని ముక్కులో పెట్టుకుంటే ముక్కులో ఎందుకు పెట్టుకుంటు? అదే మీ ఇష్టం, అదే కదా ఛాలెంజ్ అంటే. ముక్కులు పెట్టుకొని తినొచ్చు. తినొచ్చు, తినడం ఇది మాత్రం కంప్లీట్ అవ్వాలి. నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు? తిను చికెన్ త్వరగా తినేస్తాడు. నోటితో 2 తినేస్తాడు, ముక్కుతో 2 తింటాడు. ఎక్కడ పెట్టుకోవచ్చు. నువ్వు ఎక్కడైనా పెట్టుకో, మండింది అనుకో. నువ్వు తినాలి మాతో పాటు. నేను కూడా ఓకే నేను తింటా. సో ఎవరైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు వెళ్ళినట్టు. వాళ్ళు విల్ అయ్యారు. విల్ అయ్యారు. గెలిచిన వాళ్ళకి చెప్తున్నా 110 రూపాయలు కాదు కానీ 1016 రూపాయలు ఈ రోజు విన్నింగ్ అమౌంట్ ఇస్తా. 1016 రూపాయలు. 1016 1116 అంటారండి. అదే కాదా? సరే 1116 అట. సో 1116 గెలిచిన వాళ్ళకి అమౌంట్. పప్పాయ ఉంది, పప్పాయ పండిస్తా. మెల్ల దోమలు పోతాయి. దోమలుగా నువ్వే పోతావు లోపలికి. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. మా బింగో ఛాలెంజ్ నాకు టైం అవుతుంది. ఇలాంటి ఛాలెంజ్ ఇలాంటి ఛాలెంజ్ ఇప్పటిదాకా ఎవ్వరూ చేయలేదు. సో అందుకే బింగో ఛాలెంజ్ ఎవడ ఎవరు చేయలేదు. 5 ప్యాకెట్ 4 ప్యాకెట్ పెట్టుకొని చేసారు ఎవరన్నా. చిన్నపిల్లలు గేమ్ పెట్టి 116 బొప్పాయి ఎత్తారు. అది ప్యాకెట్ వేసుకుంటే అయిపోద్ది. అదే చూద్దాం. ఏమన్నాడు అర్థమైందండి. చిన్నపిల్లలు గేమ్ పెట్టుకొని ఎవరు త్వరగా తిన్న 116 516 అంటే ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. తమిళ ఆర్టిస్ట్ తెలుగు కొంచెం అర్థమయ్యే వరకు మనకి 2-3 years అట్లా పెడుతుంది. సో గెలిచిన వాళ్ళకి 1116, ఓడిపోయిన వాళ్ళకి ఒక చిప్ప చేతిలో పెడతాం అన్నమాట. సో గెలిచిన వాళ్ళకి నేను 1116 ఇస్తా. ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఏం చెప్తా చెయ్యాలి. ఒకవేళ నువ్వు గెలిస్తే మేము ఇవ్వాలండి 1116. మరి అంతే. గేమ్ ఈజీ. లేకపోతే డైరెక్ట్ కొట్టమంటే కొట్టేస్తాం కానీ ఈ గేమ్లు ఎందుకు? ఓడిపోతే నేను బాత్రూమ్ కడగమంటే కడగాలి. తర్వాత ఏ పని చెప్తే ఇది ఉడమంటే ఉడవాలి, లేకపోతే బయట కూడా చెత్త ఎత్తమంటే చెత్త వేయాలి. జిహెచ్ఎంసీ వాళ్ళ ప్లేస్ లో వెళ్ళి పని చేయాలంటే పని చేయాలి. ఏదైనా చేయాలి. నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతే డ్రైనేజ్ క్లీన్ చేయమని నేను ఓడిపోతే డ్రైనేజ్ క్లీన్ చేయమని చేస్తా. ఏం చేయమని చేస్తా డ్రైనేజ్ క్లీన్ చేయమన్నా. నువ్వేం చేస్తావు ఓడిపోతే? మీరు ఏ పని చేస్తారో చూస్తుంటా. సర్ప్రైజ్ కావాలి కదా, మీరు ఏ పని చేసినా చూస్తా. నీ మాటలేదు నాకు కొంచెం భయంగా అవుతుంది. కానీ మరి అప్పుడు ఇవన్నీ 8 ప్యాకెట్లు ఉన్నాయి, మన ముగ్గురమే ఉన్నాం. ఇంకో ప్యాకెట్ ఉంటే 9 అన్న అవుతుంది. పంచుకుందాం. ఇగో కళ్ళు తెరిస్తే మాత్రం అమ్మడక్కలు డాలి డమ్మడిక్కడాలి. కానీ ఎవరంటే ఇష్టం బాగా? అమ్మ నాన్న అక్క చెల్లి కాకుండా రాజు కదా, ఆంటీలు అంటే ఇష్టం. నువ్వు ఎవరైనా లవ్ చేస్తున్నావు అన్న? లవ్ అయినా ప్రాణం అన్న రాజు. మీరిద్దరు కొంప తీసి? అవును. అంటే ఎస్ అంటే ఎస్ రాజమౌళి సమర్పించు. తేడా ఈ లేదులే గాని కళ్ళు తెరిస్తే నీ ప్రొఫెషన్ మీద ఒట్టే. నువ్వు కళ్ళు తెరిస్తే నా మీద ఒట్టే. నీ కెరియర్ మీద ఒట్టే. నీ కెరియర్ లేదు కదా. సరే నీ మీదే ఒట్టు. నీ కళ్ళు తెరిస్తే నువ్వు కళ్ళు తెరిస్తే నా మీద ఒట్టే. నువ్వు కళ్ళు తెరిస్తే ఇవన్నీ లేదు. కళ్ళు తెరిచిన వాళ్ళు కుక్క బీ తిన్నట్టే.
నేను కళ్ళు తెరిస్తే మాత్రము అసలు నీ అబ్బడు తెలిసిన కుక్క బీ తిన్నా గేమ్ ఆ ఒట్లు అమ్మలు కాదు నేను పంచుతా నాకు నాది ఒట్టు క్యాన్సల్ ఫ్రెండ్స్ ఇలా అమ్మ ఇది ఒకటి చిరిగిపోయింది ఇగో చిరిగిపోయింది నువ్వు తీసుకో సరే వా ఫ్రెండ్స్ ఇది నీకు ఇది నాకు కరెక్టా బరాబరా ఈ రెండు బిగిన్నాయి లేదు రెడీ స్టార్ట్ ఇది నీకు పట్టుకో మళ్ళీ ఇంకోటి పట్టుకో అంతే అన్న నువ్వు పెద్దది కాదు నువ్వు చిన్నది జింపు ఫస్ట్ అలా నువ్వు పెద్దది జింపు పెద్దది జింపు ఏదో ఒకటి తింటమే కదా లేదు పెద్దది అమ్మా నువ్వు పెద్దది జింపు ఫస్ట్ నువ్వు పెద్దది నేను రెండు జింపుకుంటా చిప్పురు చిప్పురు ఆల్రెడీ ఇంకే ఉంది ఫ్రెండ్స్ హలో చింపిరి కదా ఇప్పుడు స్టార్ట్ చేయడానికంటే ముందు మనం ప్రార్థన గీతం పాడాలి నువ్వు అప్పుడే స్టార్ట్ చేసావేంట బయట పక్కన పెట్టు ఇడబెట్టు ఓకే ఈరోజు ఎవరు ఓడిపోయినా భలే కాబట్టి సో ముందుగా ప్రార్థన గీతం పాడదాం మన ప్రేక్షకులకి ఎలా పాడాలి కళ్ళు మూసుకొని మారిపోతాయి అప్పుడు నేను బరాబరే కదా నా అంటే ఒకటి తక్కువ రెండు పెద్దవి ఒకటి చిన్నది రెండు చిన్నవి ఒక పెద్ద ఓకే కళ్ళు తెరిచిన వాళ్ళు కుక్క బీ తిన్నట్టు సో ఫస్ట్ అందరు కళ్ళు మూసుకో నువ్వు మూసుకో నేను మూసుకుంటా అబ్బా మీరు చిడి చేస్తారని ముందే చెప్పిన కళ్ళు తెరిస్తే మాత్రం కుక్క పెంట తిన్నట్టే అలాంటి తినేసావు కూడా ఎలా చూసావు మూసిన వాళ్ళు ఇంక తెరవకూడదు అంటే ఒక్కసారి తెరిస్తే అంతే మరి తిన్నట్టే నేను డైరెక్ట్ తీసుకొస్తా అక్కడ కిందనే ఉంది అది ఓకేనా రెడీ 3 2 అని అంటాను ఒకేసారి ఓకే రెడీ నువ్వు తేడా గంట రెడీ 3 2 జాతి రత్నాలు రా మీరు 1 కి క్లోజ్ 1 కి నువ్వు మరి నేను 1 చెవులు పోలేదు రెడీ 3 2 1 చేతులు చాపండి ముందుకి దేవుడా ఈ రోజు మేము ఛాలెంజ్ లో ఎటువంటి చీటింగ్ చెయ్యము నువ్వు కళ్ళు మూసుకునే కదా నేను కళ్ళు మూసుకొని ఉన్నా దేవుడా మేమైతే ఈ రోజు ఛాలెంజ్ లో ఎటువంటి చీటింగ్ చెయ్యము ఎవరైతే చీటింగ్ చేస్తారో వాళ్ళు కుక్క పెంట తిన్నట్టే సో రెడీ గేమ్ స్టార్ట్స్ నౌ గో తిరిగింది తినక ముక్కులో పెట్టుకో ఎత్తుక్కో సింపుల్ ఓపెన్ ఉంటది కదా 1100 ఇవ్వాల రాజుకో శ్రీకాంత్ అన్నకో బా ఏం సైలెంట్ ఉన్నారు ఏదైనా వరల్డ్ కప్ బా లేస్ ప్యాకెటే ఇది వాళ్ళు మాట్లాడతారు ఏమైంది చిప్స్ అన్న ఏమైంది రాజు గిట్ల నీళ్ళు వస్తున్నాయి సొల్లు కరుస్తున్నాయి తెలుసుగా ఏమైంది చిప్స్ ఏమైందిరా ఎక్స్పైరీ డేట్ అయింది ఇంకొక తీసి ఏమైంది చిప్స్ ఇంత చేస్తారు మరి టూ మచ్ మీరైతే హలో ఒరే ఇది చిప్స్ రా ఏం పెట్టాలి చిప్స్ తిన్నావా నేను తిన్నా ఇగో నేను తిన్నా నేను తిన్నా మీకెందుకు అంత కారం అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ తప్పు చేశాను ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది నాకు కారం అవ్వట్లే మీకు ఎట్లా అవుతుంది చెప్పురి ఏమైతుంది ఒక్క నిమిషం
ఒక్క ఫ్రెండ్స్ జోలో చిప్స్ పెట్టిన ఫ్రెండ్స్ ఇందులో నిజం కారం అవుతుందా అలా మీకోసం పడదా సీరియస్ పడదా నీకు కూడా అవుతుందా తాగుతావు పడదా మరి అంత కారం తోడే ఇంకా ఓ ఈయనకి ఏదో అవుతుంది ఓ రాజు ప్లీజ్ ఇగో మజా తాగు అయ్యా అంత కారం ఉందా సారీ రాజు అమ్మ తోడు కొట్టకు ప్లీజ్ ఇప్పుడే సాగు నీకు ఈ క్యాప్ ఓపెన్ చేయడానికే వస్తలేదు ఇప్పుడు చూడు రాజు ఇది ఓపెన్ చేయ వస్తలేదు అమ్మతో రాగు ఓ అన్నా ఏమైతుంది నీకు ఒక్క నిమిషం వస్తలేదా సీరియస్ కారం ఉందా రాజు సారీ చిప్స్ పెట్టిన అంతే జోలో చిప్స్ అంతే సారీ ఎట్లుంది ఫ్రెండ్స్ తాగు కొంచెం తగ్గుద్ది మంట తగ్గుద్ది తాగు సీరియస్ తాగు ఏహే తాగు రాజు తాగమంటే తగ్గుద్ది మంట తగ్గుద్ది తాగు ప్లీజ్ ఇప్పుడు నేను తాగాల సీరియస్ ఆపు 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 సారీ అన్న జోలు మీరు స్పైసీ తింటారు కదా అన్న నాకు షుగర్ ఉందా ఇచ్చేటి మళ్ళీ పొమ్మనా ఇది కూడా ఉందా అబ్బా ఎంత స్పైసీ తింటావంటే జోలో చిప్స్ ఎలా అన్న స్వీట్ ఎలా అన్న స్వీట్ అంటే అంత ఏం కలుపుతావు చాలా ఏం కలిపి అయిపోయిన కొంచెం నేను అట్టి ఏదో ప్రాంక్ చేద్దామని చెప్పి జోలో చిప్స్ అని చేసిన స్వీట్స్ ఎత్తా ఊరి తిను అక్కడ వాటర్ ఉన్నాయి రాజు ఫ్రెండ్స్ నేను ఏదో జోక్గా జోలో చిప్స్ పెట్టి నేను ఏదో చేద్దామని అనుకుంటే ఇంత సీరియస్ అయిపోయింది రాజు అప్పటికి వాళ్ళకి మంటగా ఉంటుంది కదా అని చెప్పి నేను ముందే మాజా కూడా తెప్పించా అన్నమాట మాజా తీసుకొచ్చిన ప్లస్ స్వీట్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నా కానీ ఇంత సీరియస్ అవుతారని అనుకోలేదు నాకు భయం అవుతుంది ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏందో అనేసి అంటే ఊకే నా మీద ప్రాంకులు చేస్తుండు కదా అని చెప్పేసి ఇట్లా కొంచెం నన్ను ఊకే ఏడిపిస్తుండు కదా అని చెప్పి ఇట్లా కొంచెం ఏడిపిద్దాం అంటే ఏడిపారంటే నేను ఏదో చెప్తే యాక్టింగ్ చేస్తే నమ్మడు అందుకని చెప్పి ఇట్లా జోలో చిప్స్ పెట్టి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా కానీ నా మీదకే రివర్స్ అయింది ఇది సో ఇలాంటివి నేను ఇంకోసారి చెయ్యను బాగా మండుతున్నట్టుంది పాపం అంటే కారం ఎక్కువ అంటే అప్పుడప్పుడు తింటారు మరి లేదో ఇది చాలా చాలా స్పైసీగా ఉండొచ్చు అందుకే తినలేకపోతుండు ఇట్లా అమ్మో ఇప్పుడు వెళ్ళి నేను ఏదో కాళ్ళ మీద పడైనా ఏదో ఒకటి చేయాలన్నమాట నిజంగా ఘోరంగా ఫీల్ అయ్యిండు నేను ఇక సో వీడియో అయితే ఆఫ్ చేస్తా మళ్ళీ వీడియో పెట్టి చేస్తే సీరియస్ అయిపోతాడు రాజు అందుకే వెళ్ళి పాపం బాగా మండుతున్నట్టుంది కారం అవుతుంది చాలా వెళ్ళి పాపం కూల్ చేసి తాగిపిస్తాను ఇది వీడియో అంటే నేను అసలు అనుకోలేదు ఇట్లా మొత్తం రివర్స్ అవుతుంది అని చెప్పేసి సో ఇదైతే జోలో చిప్స్ వీడియో ఫ్రెండ్స్ ఇట్లయితే చేసిన మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి నన్ను మాత్రం తిట్టుకోకూడదు ఏదో ఫన్నీగా చేసిన బట్ ఇంత సీరియస్ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్